జీవితంలో ఎక్కువ భాగం అత్యంత నష్టం తెచ్చాయి. ఇవన్నీ కూడా చరిత్రలో సమీక్షించుకొని తప్పును సవరించుకోవాల్సినటువంటి బాధ్యత విప్లవ సంస్థలపై ఉంది. ఈ చారిత్రక వాస్తవాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా భారతదేశంలో విప్లవ సంస్థలు విప్లవకారులు ఐక్యం కావడానికి ఒక బలమైనటువంటి దేశవ్యాప్త విప్లవోద్యమాన్ని నిర్మించడానికి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీని సిపిఎంఎల్ పార్టీని నిర్మించడానికి దోహదపడుతుంది. ఆగస్టు 10న న్యూ జల్పాయిగూడలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, పిసిసి సిపిఐఎంఎల్ పార్టీలు రెండు కూడా విలీనం ప్రకటించాయి. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి కామ్రేడ్ దర్శన్ సింగ్ కట్కర్, దేవులపల్లి వెంకటరామయ్య, సుశాంత్ ఝా, అలాగే పిసిసి సిపిఐఎంఎల్ నుంచి శైలేన్ భట్టాచార్య తదితరులు పాల్గొన్నారు. ఈ విలీనం అనేటువంటిది కేవలం ఈ రెండు సంస్థల శ్రేణులకే కాకుండా భారతదేశంలో విప్లవాన్ని కాంక్షించే శ్రేయోభిలాషులందరికీ కూడా సంతోషకరమైనటువంటి రోజు. అయితే ఈ విలీనం కూడా మన తేలిగ్గా జరగలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. దాదాపు ఒక 4 దశాబ్దాలకు పైగా మా పార్టీ నుంచి విడిగా ఉన్నటువంటి పిసిసి సిపిఐఎంఎల్ ఈ రోజున సుదీర్ఘ చర్చల తర్వాత 7 సంవత్సరాల చర్చల తర్వాత ఈ విలీనం సాధించడం జరిగింది. ఇది భారతదేశంలో విప్లవకారుల ఐక్యతలో ఒక ముందడుగు, ఒక మంచి అడుగుగా మేము భావిస్తున్నాం. ఇది భారతదేశంలో విప్లవ సంస్థలు ఐక్యం కావటానికి దోహదపడే ఒక ముఖ్యమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. ఇటువంటి ఐక్యతను ఈ రోజున సాధారణ ప్రజలు, విప్లవాభిమానులు దేశవ్యాప్తంగా ఆకాంక్షిస్తున్నారు. ఇది దేశంలో బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించడానికి, విప్లవ ఆశయమైనటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని భారతదేశంలో సాధించడానికి ఒక మంచి చర్యగా మేము భావిస్తున్నాం, మంచి ముందడుగుగా మేము అభిప్రాయపడుతున్నాం. తప్పనిసరిగా ఇది దేశంలో ఉన్నటువంటి ఇతర విప్లవ సంస్థలన్నిటి మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. వాళ్ళు కూడా ఆలోచించాలని, అటువంటి ఐక్యతకు ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా ఐక్య పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఐక్య పార్టీ ఈ రోజు నేపథ్యం చూస్తే దేశంలో ఫాసిస్ట్ సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మోడీ నాయకత్వాన కేంద్రంలో గత 11 సంవత్సరాలుగా మొత్తం రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగ సంస్థల్ని, అన్ని తరగతుల ప్రజల హక్కుల్ని, రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ రాజ్యాంగ సంస్థల మీద దాడి చేస్తున్నారు. ఫాసిస్టు దాడిని తీవ్రం చేస్తున్నారు. ఇటువంటి ఫాసిస్టు దాడిని తిప్పికొట్టడానికి విప్లవ సంస్థల ఐక్యత అనేటువంటిది ఎంతో అవసరం ఉంది. ఆ దిశగా మేము బలమైనటువంటి విప్లవోద్యమాన్నితో పాటు ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమం, హిందుత్వ ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంలో కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి ఇంక్లూడింగ్ సిపిఐ, సిపిఎంతో సహా ఉద్యమంలో, పోరాటాలలో కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నాం. అందుకు మేము తగినటువంటి చొరవ కూడా తీసుకుంటాం. ఇప్పుడు దేశంలో ఓటర్ లిస్టులు సవరణ పేరిట బీహార్లో వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ హిందుత్వ పథకంలో భాగంగానే ముస్లింలు ముఖ్యంగా వాళ్ళని ఓటర్ లిస్టు నుంచి కూడా లక్షలాది మంది తొలగించడం అనేటువంటి జరుగుతుంది. ఇటువంటి చర్యల్ని అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో కూడా ఇటువంటి ఐక్యతని మేము సాధించాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 28న
కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరరావు నాయకత్వం ఉన్నటువంటి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తోటి విలీనం కావడం జరిగింది. పార్టీ మహాసభ 2024 ఏప్రిల్లో జరిగితే డిసెంబర్ నాటికి ఒక సంస్థతోటి 2025 ఆగస్టులో సంస్థతోటి విలీనం కావటం అనేటువంటిది ఇది మేము మహాసభలో రూపొందించినటువంటి కర్తవ్యం అనేటువంటి వీటిలో సంస్థల ఐక్యతను చేయాలనేటువంటి కర్తవ్యాన్ని ముందుకు తీసుకోవడానికి తోడ్పడుద్దని మేము భావిస్తున్నాం. అలాగే ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. యుద్ధాలు కొనసాగుతూ ఉన్నాయి, మారణభంగం కొనసాగుతూ ఉంది. ఒకవైపున గాజాలో దాదాపు 2 సంవత్సరాలుగా మారణభంగం కొనసాగుతుంది. ఆ గాజాను ఆక్రమించుకోవాలనే అమెరికన్ సామ్రాజ్యవాదం మద్దతుతోటి యూదురంగా ఇస్రాయేల్ ప్రభుత్వం వాళ్ళు భౌతికంగా మొత్తం అరబ్ ప్రజల్ని, పాలస్తీనా ప్రజల్ని నిర్మూలించాలనేటువంటి దానికి మునుకొని దాడి సాగిస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. పాలస్తీనా ప్రజల హక్కుల్ని, వాళ్ళ దేశం వాళ్ళకి కావాలి, సొంత దేశం కావాలి, దాన్ని గుర్తించాలి అని డిమాండ్కి మేము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. ఈ రోజున ట్రంప్ అమెరికన్ అధ్యక్షుడు సుంకాల పేరిట ఒక రకంగా యుద్ధాన్ని ప్రకటించాడు. మరో రకమైన యుద్ధం, వాణిజ్య యుద్ధాన్ని, ప్రపంచ అణిచివేయబడినటువంటి దేశాలన్నింటి మీద ఒక యుద్ధాన్ని ప్రకటన ఇది. తను డిక్టేట్ చేసి సుంకాలను విధించడం అనేటువంటిది ఇప్పుడు దాకా ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంస్థలు WTO కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ, IMF కానీ అన్నిటిని పక్కన దొరకడం, ప్రపంచీకరణని పక్కన దోసేసి రక్షణ విధానాలను ఆయన అవలంబిస్తూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థల్ని ధ్వంసం చేయడానికి యుద్ధం ప్రకటించాడు ట్రంప్. అటువంటి దాడిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి పాలకులు మోడీ మేము దేశం కోసం ఎంతో చేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ ట్రంప్కి గులాంగిరి చేస్తున్నారు. అది మనం ఆపరేషన్ సింధూర్ విషయంలో చూసాం. ఇవాళ ఈ సుంకాల విషయంలో కూడా మనం దాన్ని చూస్తున్నాం. ఇటువంటి వాటికి వ్యతిరేకంగా మనం బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించాలి. ఎందుకంటే ఈ సుంకాలు కనుక వస్తే మన వ్యవసాయం దెబ్బతింటుంది, పాడి పరిశ్రమ దెబ్బతింటుంది, చిన్న తరహా పరిశ్రమలు దెబ్బతింటాయి. అసలు మన దేశ ఆర్థిక వ్యవస్థకి తీవ్రమైన నష్టం వస్తుంది. అటువంటి ప్రమాదం ఉంచుకొస్తున్నటువంటి దాన్ని ఒక దేశభక్తి ఉద్యమంగా అన్ని కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా కలిసి దీని మీద కూడా ఉద్యమించాలని ఐక్య పార్టీగా మేము పిలిపిస్తున్నాం. ఆ విధంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి ఐక్య పోరాటాలకి, జాయింట్ పోరాటాలకు కూడా మేము సిద్ధాన్ని ప్రకటిస్తున్నాం. మా తక్షణ శత్రువు ఇవాళ భారతదేశంలో హిందుత్వ ఫాసిజం, దానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కలిసి మేము విశాల ప్రాతిపదిక మీద ఉద్యమాన్ని నిర్మిస్తామని, వాటి ముందు తీసుకెళ్ళడానికి మా శాయశక్తులా కృషి చేస్తామని ఈ విలీనం సందర్భంగా ప్రకటిస్తున్నాం.